బీఆర్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఏ ఊరికైనా వెళ్దాం, 6 గ్యారంటీలు పూర్తిగా అమలు అయ్యాయని ప్రజలు చెప్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మరి నువ్వు పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. హరీష్ రావుపై దుష్ప్రచారం చేస్తున్నారు, ముందు రేవంత్ రెడ్డి పార్టీ మారకుండా చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు వేముల. సెంటర్ పోయి అడిగినా, ఏ ఒక్క మనిషిని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ మహిళను అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా తూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మొన్న ఒక సర్వే వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్, ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే ఇంత ఫాస్ట్ గా ఎవరు కూడా డిక్లైన్ కాలే, ఇంత ఫాస్ట్ గా ఎవరు కూడా పడిపోలే, అంత ఫాస్ట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత దిగజారిపోయింది. అంత ఫాస్ట్ గా 11 నెలల కాలంలోనే ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి కూడా రాలే. హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రి పదవిని గడ్డిపోచలాగా ఇసివేసినటువంటి నికార్సైన తెలంగాణ తోయిగల నాయకుడు హరీష్ రావు గారు. ఆయన ఎన్నోసార్లు చెప్పినాడు, నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని. మీ ఇల్లు మీరు చక్కదిచ్చుకోకుండా మా ఇంట్లో ఏదో పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడిప్పుడే మీరు పీసీ ప్రెసిడెంట్ అయినరు, ఒక పెద్ద బాధ్యత వచ్చింది, సంస్కారవంతంగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకునే పనిలో, ఢిల్లీకి మూటలు సమర్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిండు, మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు అని ఇటు ఒక దిక్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఒక దిక్కు బట్టి విక్రమార్క గారు, ఒక దిక్కు శ్రీధర్ బాబు గారు, వాళ్ళు కూడా అదే పని చేసుకుని మొదలుపెట్టిరట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలా సీఎం కుర్చీ రేసులో ఉన్నారు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లన్నా చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రంలోనే, ఆయన తీసేస్తున్నారట. ఆయన తీసేయంగానే వేరే పార్టీలోకి పోతారట. నువ్వు ఏ ముఖ్యమంత్రికి అయితే ఇవాళ డబ్బా కొడుతున్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రేవంత్ రెడ్డి గారే మీ పార్టీలో ఉండేది నమ్మకం లేదు. కాలోజీ పేరు మీద ఆడిటోరియం కడితే ఆ ఆడిటోరియం పోయి రిబ్బన్ కట్ చేసి నేనే కట్టినా అన్న పోజులు ఇచ్చుకుంటాను. మేము కట్టిన వీటికి, మేము చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్లు కట్ చేసుడు, శిలాఫలకాలు పెట్టుకున్నాడు తప్పిస్తే ఒక్క పని అంటే ఒక పని, కొత్త పని చేయలే. నేను ఒకటే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీ ఇష్టం ఉన్న ఊరు ఎన్నుకో. ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే ఆ ఊరు సెంటర్లో మీరు నిలబడండి, నేను నిలబడతా. సెంటర్లో నిలబడి మీరు అడగండి, రుణమాఫీ అయింది అని ఆ ఊర్లో ఉన్న రైతులందరూ చెప్తే, రైతు బంధు మాకు వచ్చింది అని ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, 500 వడ్ల బోనస్ పడ్డాయి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, అందరికీ ఆ ఊర్లో ఉన్న అందరికీ 500 బోనస్ పడ్డది అని చెప్తే, 2500 ప్రతి మహిళకు నువ్వు కోడలకు 2500 ఇస్తా అన్నావు, 4000 అత్తకి ఇస్తా అన్నావు, అవన్నీ వచ్చినాయని చెప్తే, ఏ ఊరికన్నా పో, నీ ఇష్టం. ఆ ఊర్లో నువ్వు నిలబడు, నేను నిలబడతా. నాతో పాటు మా గణేష్ భాయ్ వస్తాడు, మా చైర్మన్ సాబ్ వస్తాడు. ఒకవేళ ఆ ఊరోళ్ళకి ఇట్లా నువ్వు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చినాయి మాకు అని చెప్తే, నేను రాజీనామా చేస్తానా ఎమ్మెల్యే పదవికి, నువ్వు నీ పీసీ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్. చర్చ ఎందుకు ఇంకా మన ఇద్దరి మధ్యలో? ఇద్దరం పోదాం, ప్రజల్ని అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని అన్ని వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి గురుకుల స్కూళ్లలో విద్యార్థులు వచ్చి రోడ్డు ఎక్కుతున్నారు. స్కాలర్షిప్లు వస్తలేవని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. ఉద్యోగాలు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నావు సంవత్సరంలో. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీదనే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు ఎన్నో కొన్నో 20,000 25,000 ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు. ఏవి మా 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. అశోక్ నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అట్లనే రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినవు అని చెప్పి రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఏవి వడ్ల కాంటలు పెడతలేవు, మా వడ్డు జోక్తలేవు అని చెప్పి కల్లాల దగ్గర రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీతాలు పెంచుతా అన్నావు, పెంచలేవెందుకు అని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిఏలు పిఆర్సీలు ఇస్తా అన్నావు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మా డిఏలు పిఆర్సీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు. 11 నెలలుగా గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదు, మేము అప్పులు తెచ్చి పెట్టినాము అని పంచాయతీ సెక్రటరీలు, మాజీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇవాళ కడుపు గాలి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. నీ అల్లుడు కోసం ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ లంబాడా గిరిజనులు ఇవాళ రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఢిల్లీ దానికి పోయినారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కలిసి వాళ్ళు వస్తూ ఉన్నారు గిరిజనులు.
ఇవాళ ఇండ్లు కూలగొడతాం, హైడ్రా పేరున ఇండ్లు కూలగొడతామంటే ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చి నిన్ను నానా దుర్భాషలాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్ని తిట్లు పడి ఉండలే. మూసి పునర్జీవం పేరు మీద పేదలిండ్లు కూలగొట్టి ఖాళీ అయిన భూమిని బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే నువ్వు కుట్ర పన్నుతున్నావో ఆ కుట్రకు వ్యతిరేకంగా మూసి బాధితులు రోడ్డెక్కుతా ఉన్నారు. 2500 ఏది అని చెప్పి మహిళలు రోడ్డెక్కుతా ఉన్నారు. 2000 పెన్షన్ 4000 ఇస్తా ఉన్నామని చెప్పి బీడీ కార్మికులు వృద్ధులు ఇలా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా బడిలో చదువుకునే పిల్లల కాడ నుంచి పెన్షన్లు అందుకునే అవ్వా తాతల మట్టుకు అందరిని కూడా రోడ్డు మీదకి ఈడ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ముఖం పెట్టుకుని వాళ్ళ విజయోత్సవ సభ చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీంట్లో ఇక మహాలక్ష్మిలో మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిలో దాంట్లో 3 ఉన్నాయి. మళ్ళా ఆ 3ట్లో మళ్ళా మొట్టమొదటిది ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు. ఈ 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ అయినటువంటి 6 గ్యారంటీలు 13 హామీలు ఇవి. దీంట్లో మొదటి గ్యారంటీ మొదటి హామీ అయినటువంటి 2500కే దిక్కు లేదు. మహారాష్ట్రలోనేమో మొత్తం అమలు చేసినా అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. సంవత్సర కాలంలో ఒక్క గ్యారంటీ ఒక్క హామీ కూడా అమలు చేయని నికృష్టమైన ప్రభుత్వం, నికృష్టమైన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. శ్వేతపత్రం విడుదల చేయి. ఇప్పుడు వరంగల్ సభలో శ్వేతపత్రం విడుదల చేయి. ఎంతమందికి 500 వడ్ల బోనస్ వేసినావు? 11,500 కోట్లు. 500 రూపాయలు క్వింటాల్కు వడ్ల బోనస్ ఇస్తే 11,500 కోట్లు వేయాలి రైతులకు ఈ రాష్ట్రంలో. 1000 కోట్లు నిజామాబాద్ జిల్లాలో వేయాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇగో ఈ నిమిషానికి రాష్ట్రం మొత్తం మీద 11,500 కోట్లలో ఎన్ని కోట్లు వేసినావు 500 బోనస్ కింద రైతులకు? నిజామాబాద్ జిల్లాలో 1000 కోట్లు ఇవ్వాల్సిన 500 వడ్ల బోనస్లో 1000 కోట్లలో ఎన్ని కోట్లు వేసినావు నిజామాబాద్ జిల్లాలో? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేవు? రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు? మొత్తం శ్వేతపత్రం విడుదల చేయాలి. వాళ్ళ వరంగల్ వాళ్ళ విజయోత్సవ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.